హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ దివ్య అఫీషియల్. మా హస్బెండ్ బర్త్డే కదా, తెలియకుండా సర్ప్రైజ్గా కేక్ అయితే ఆర్డర్ పెట్టాను. అందులో ఆ రెండిట్లో ఏ కేక్ తీసుకున్నానో కామెంట్ చేయండి. వాచ్ ఫుల్ వీడియో. కానీ కేక్ ఫుల్ కేక్ లా పడుతుంది అంత. తీస్తారు లక్కీగా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు. అది అలాగే స్టాండ్ అలాగే కాదు ఫైనల్ కేక్ తీయకండి. హ్యాపీ బర్త్డే టు యు. అమ్మాయి నాకే ఇస్తుంది. నేను మా సాయి గారు కొంచెం స్టిల్స్ ఇస్తున్నారు. తర్వాత స్ప్రేనా క్యాండిల్ కూడా చాలాసేపు వెలిగే స్ప్రే కూడా చాలా వచ్చింది. చాలా బాగా అయింది. మా హస్బెండ్ బర్త్డే అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. తర్వాత అయితే మమ్మీ డాడీ మొత్తం కేక్ కటింగ్ పాట పాడుతున్నాను. నేను హ్యాపీ బర్త్డే టు యూ అని పాడుతున్నాను మా హస్బెండ్ కోసం. హ్యాపీ బర్త్డే టు యూ ప్రసాద్ అని. ఆ పాట అయిపోయిన తర్వాత స్ప్రే వేసి రాని ఆ స్మెల్ పడట్లేదు నాకు అని చెప్తున్నాను. అయితే తర్వాత మా హస్బెండ్ ఏమో కేక్ కట్ చేద్దామని చెప్పాను. కేక్ కట్ చేస్తున్నారు. కేక్ కట్ చేసిన తర్వాత చూడండి, ఫస్ట్ నాకైతే ఏం తినిపించలేదు. వాళ్ళ కొడుక్కి వాళ్ళ కూతురికి తినిపించుకుని తర్వాత నాకు తినిపించారు. చూసారా ఎంత స్వార్థమో. తర్వాత అయితే బాబుకి మా బాబుకి తినిపించాక నేను మా హస్బెండ్కి తినిపించాను. మా హస్బెండ్ నాకు తినిపించారు. తర్వాత డాడీ తినిపించారు. డాడీ తినిపించినప్పుడు మా హస్బెండ్ మా డాడీకి తినిపించారు. తర్వాత మమ్మీ ఇద్దరు తినిపించారు డాడీనా మా హస్బెండ్కి అయితే. తర్వాత మా హస్బెండ్ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను నేనైతే, బర్త్డే కదా అని చెప్పి. తర్వాత మమ్మీ డాడీ కలిపి మా హస్బెండ్ కేక్ అయితే కట్ చేసి అయితే మా హస్బెండ్కి అయితే డాడీ మమ్మీ తినిపిస్తున్నారు. తినిపించిన తర్వాత అయితే మా అన్నయ్య కోసం వెయిటింగ్ వస్తాడని వస్తున్నాడు. వాడైతే ఇద్దరు తినిపించి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు మా హస్బెండ్కి. తర్వాత మా డాడీకి మా మమ్మీకి మేము బ్లెస్సింగ్స్ అడిగాము. అన్నయ్య అయితే వచ్చాడు కదా, అన్నయ్య అన్న బావ బామారుదులు ఇద్దరు కేకులు తినిపించుకుంటున్నారు హ్యాపీగా. తర్వాత డాడీ బ్లెస్సింగ్స్ ఇస్తారు. వాయిస్ అయితే అవాయిడ్ చేయండి, నాకు ఫుల్గా జలుబుగా ఉంది. ఓకేనా ఓకేనా ప్లీజ్. మా హస్బెండ్తో అంటున్నాను కేక్ ఏం నాకు వద్దులే అని. బ్లెస్సింగ్స్ చూడండి. నెక్స్ట్ అయితే నేను మా హస్బెండ్ కలిపి పల్పి ఆరెంజ్ అయితే వేస్తున్నాను. అక్కడ మమ్మీ డాడీ అన్నయ్య నేను మా హస్బెండే ఉన్నాము. పిల్లలకి మాకు తెచ్చాను. ఎన్ని గ్లాసెస్ ఉన్నాయో సరిపోయలేవని చూస్తున్నాను. తర్వాత పిల్లలు తెచ్చారు. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. బై బై.